హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మేము మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి వచ్చామనమాట. ముప్పాల దగ్గర పునిగంటి వారిపాలెం అనేసి. ఇదిగోండి మేము వచ్చేసరికి ఎదురు నడుస్తున్నారు. ఎండలో కాళ్ళైతే మామూలుగా గాలిపోవట్లేదు. ఇంకా వారబోసారనమాట. ఇదిగోండి ఈ ఈవినింగ్ ఫుడ్‌కి ప్రిపరేషన్ చేస్తున్నారు స్వీట్స్ అవి. సరే అనేసి చిన్నగా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యేసి పెళ్ళికెళ్ళాము. ఇదిగోండి 2, 3 రకాల స్వీట్స్ పెట్టారు. పుల్కా, బజ్జీని డీప్ ఫ్రై చేసి పెట్టాడనమాట. ఇదిగోండి 2 రకాల బిర్యానీస్ పెట్టారు. ఇంకోటి మనకి ఇంకా గోంగూర చట్నీ, కుర్మా దెన్ పెరుగు చట్నీ ఇదిగోండి. కర్రీస్, పప్పు, పచ్చళ్ళు ఇవన్నీ పెట్టారనమాట. ఇదిగోండి ఇంకా లాస్ట్‌లో సాంబారు, పెరుగు, వైట్ రైసు, ఇక్కడ ఐస్ క్రీము, కిల్లీలు ఇవన్నీ కూడా పెట్టారు. సో, సింపుల్‌గా చాలా బాగా చేశాడు. కానీ ఏందంటే పాపం బాగా రెయిన్ పడింది. ప్లేస్ అంతా బాగా పాడైపోయిందనమాట. ఇంక ఇటు సైడ్ ఏమో పాట కచేరీ పెట్టాడనమాట. ఇంక వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు. ఇటు పెళ్లి జరుగుతూ ఉంటే అరౌండ్ 9:30కి పెళ్లి స్టార్ట్ చేశారు. ఇంక నైట్ జనాలు ఉండరని చెప్పేసి ఇది పెట్టించారనమాట. సో, ఇంక ఇక్కడ ఇటు పాట కచేరీ చూసుకునే వాళ్ళు పాట కచేరీ చూస్తున్నారనమాట. ఇంకా ఇటు మనకి పెళ్లి మండపం ఇది. ఇక్కడ వీళ్ళకి ఇంటెదురు మంచి ప్లేస్ ఉంది. పొలాలనమాట. ఈ పొలాల్లో మంచిగా సెట్టింగ్ చేశాడు. ఇదిగోండి ఇటు సైడ్ ఏమో భోజనాలు, అటు సైడ్ ఏమో కళ్యాణ మండపం, ఇటు సైడ్ ఏమో మనకి పాట కచేరీ జరుగుతూ ఉందన్నమాట. ఏ పని ఆగకుండా నీట్‌గా సెట్ చేశాడు. ఇదిగోండి ఇక్కడ మా వోడు పెళ్లి కొడుకు పెళ్లి స్టార్ట్ అయింది. ఇంక మనం కూడా వెళ్ళేసి పైకి ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చేసి 2 ఫోటోలు దిగేసి వద్దాము. ఇదిగోండి ఇంక ఇది అవుట్ సైడ్ అనమాట. మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టారు రోడ్డు మీద. ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఆ భోజనాలకి, ఆ పెళ్లి మండపంలోకి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇంక ఇటు సైడ్ ఏమో ఇదేమో వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట. నీట్‌గా బాగా డెకరేట్ చేశారు కదా లైటింగ్ ఇదంతా. ఒకటి ఏంటంటే వాన పడి అంతా వాటర్ వచ్చేసి పాడైపోయింది. అది తప్ప పాపం బాగానే ఖర్చు పెట్టి చేసుకున్నాడు. ఇంక ఇదంతా తిరిగేసి ఫైనల్‌గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగేసి వచ్చేసాం అనమాట. ఇదిగోండి మా వాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.